హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పెడుతున్నావు యూట్యూబ్లో. ఏడికి పోతున్నావు? భద్రాచలం పోతున్నాం. లైటే లేదు. సో ప్రజెంట్ టైం అయితే 11:30 అవుతుంది. మామూలుగా ఫ్రీ అని చెప్పి మమ్మల్ని కూడా ఇళ్ళకి ఎక్కించారు బస్సులో. చూడండి ఏడికి పోతున్నాము. అలా వస్తుందా? పోతారు ఖమ్మమా? ఈ నుంచి ఖమ్మం నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళాలి. ఇక్కడ నుంచి బస్సులు లేవు. లాస్ట్ బస్సు 9:30కే అంట. సో మేము బస్సు మిస్ అయిపోయినాం. ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ ఖమ్మం నుంచి భద్రాచలం పోవాలి. సో ఈ నుంచి మళ్ళీ ఆటోకి పోవాలంటే మాకు తెలియదు. వాడు గుడి అన్నాడు. మేము ఇల్లే భద్రాచలం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే గుడికెళ్ళే దారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే టెంపుల్కి వెళ్తాము. ఇలా వెళ్తేనేమో గోదావరి నది ఉంటుంది, స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి. సో ఇవైతే వాటర్లో వదిలేయాలని చెప్పారు. సో ఇవైతే తీసుకున్నాము. మేము కూడా తీసుకొని ఇంకా వాటర్లో ముట్టించి వదిలేసినాము. సో ఇంకా పైకి వెళ్ళి చూసాము. వాటర్ అయితే కొంచెం తక్కువనే, పర్లే బాగానే ఉన్నాయి. గోదావరి నీళ్ళు అక్కడికి వెళ్ళి ఇడిస్తే వస్తాయి. మేఘాలు బాగున్నాయి. గోదావరి అవతలి ఒడ్డున్న పరిశుభ్రమైన వాతావరణం మరియు అలా స్నానం అయిపోయింది. ఎండ కొడుతుంది. ఇప్పుడు ఎండ కొడుతున్నావు. స్నానం అయిపోయింది. ఫుల్ హీట్ ఉంది. మన దగ్గర ఫుల్ ఎండ, ఇక్కడ ఫుల్ ఎండ. ఎండ ఉందంటే నించిన ప్లేస్లో పచ్చి అయిపోతున్నాం. మేము షర్ట్ వేసుకుందామని చూస్తున్నా. ఫుల్ ఎండ ఉంది, పచ్చి అయిపోతుంది. మళ్ళీ ఫొటోస్ పచ్చి రావని చెప్పి దర్శనంకి వెళ్ళినప్పుడు షర్ట్ వేసుకుంటాం. ఫుల్ ఎండ ఉంది అసలు. ఫోన్ అన్ని లాకర్లో పెట్టాలంట. ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్. మేఘాలు బాగున్నాయి. మేఘాల్లో లాకర్ ఓన్లీ 5 రూపీస్ మాత్రమే. ఇది లాకర్. ఫోన్ అన్ని స్కిప్. బ్యాక్ టు పెవిలియన్. 4 నాతో 5, నాదొద్దు. దర్శనం అయితే మంచిగా అయిపోయింది, కానీ చాలా లేట్ అయింది. దర్శనము 2 hours అయింది. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి అందరూ టెంపుల్స్కి ఇక్కడికి వెళ్ళే వారికి చాలా రష్ అయితే. సో ఇక్కడైతే షావ్ అయితే తీస్తున్నారు. మీరు దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్. ప్రసాదం కౌంటర్. లేదంటే అన్ని లడ్లే అంట. ఫుల్ ఉబ్బరం అవుతుంది. పులిహోరలో అయిపోయినాయంట. సో ఓన్లీ లడ్లో ఉన్నాయంట. లడ్లు అయితే తీసుకున్నాం. మేమైతే తీసుకొని ఇంకా బయటకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ పక్కన కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా వెళ్తామని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతున్నాం మేము కూడా. మా వాళ్ళు అయితే ఎడిపోయినా బేరాలు ఆడతారు. సో ఇంకా షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఇది అంటే భద్రాచలం వ్లాగ్. సో ఇక్కడ నుంచి మేము ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి పక్కన. సో ఇంకా ఇక్కడ నుంచి కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంకా. సో అక్కడికి వెళ్ళడానికి ఒక 40 kilometers ఉన్నాయి. అంటే సీతమ్మ రాముల వారు వనవాసం ఎండింగ్లో చేసిన కొన్ని ప్రదేశాలు అయితే ఇక్కడ ఉన్నాయంట భద్రాచలంలో. అవైతే నేను చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇంతటికు ఈ వ్లాగ్ ఎండ్ చేస్తూ, ఈ వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇంకా ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తూ, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే. జై శ్రీరామ్.